పుస్తలు అమ్మి అలాగే మన గిరిజన బిడ్డ మన గిరిజన తండాల నుంచి ఈరోజు దేశాల్లోనే ఎక్కడ ఏ స్టేజ్లోనా మంగ్లీ గారు ఉన్నారు. వారి సొంత చెల్లిని నేను పెళ్లి చేసుకుంటున్నా. ఇక్కడి మన తండకి 3 సార్లు వచ్చింది, మీరే చూశారు కదా. రాత్రి వస్తే పొద్దుగాల పోతుంది. ఇగో ఈ పక్కన ఖాళీగా ఉన్న ప్రదేశంలో 5,000 మందితోని నా ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని మేమంతా డిజైన్ చేశాం. నేను చదువుకుంది 8వ తరగతి ఫెయిలు, కానీ నాకు మంగ్లీ గారి చెల్లినిచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకున్నది. ఈ ఇంటిని డిజైన్ చేస్తుంది కూడా మా మంగ్లీ గారే. దీనికి ఇటుకలు కట్టకుండా కేవలం కాంక్రీట్తోనే నిర్మిస్తూ సుమారు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఎస్టిమేషన్ వేస్తూ దీనికి బుల్లెట్ ప్రూఫ్ డోర్లు అంట అన్ని. దీని బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అంట. ఈ పేద ప్రజలు చెప్తా ఉన్నారు. ఇదే పేద బాధితులు ఏమంటున్నారంటే, అమ్మ మేము కూడా యూట్యూబ్లో వచ్చింది, టీవీలో వచ్చింది, నీ ఇల్లును కూడా కొనడానికి ట్రాన్స్ఫర్ కూడా అయ్యింది, అది కూడా నువ్వే ఒప్పుకున్నావు కదా. సంబంధం లేనివంటి వ్యక్తి 25 లక్షలు ఎందుకు వచ్చినాయి నీ అకౌంట్కి? ఇది చెప్పాలి. సంబంధం లేని వ్యక్తి 25 లక్షలు నీ అకౌంట్కి ఎట్లా వచ్చినాయి? వస్తే సంబంధం ఏంటిది? మా మధుకి నా ఇల్లు అమ్మేస్తున్నాను కానీ అంతకంటే గౌరవం ఈ పేద బాధితుల పట్ల ఉంది. ఈరోజు మేము మా మీడియా ప్రతినిధులతోటి మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వగానే అన్న పాల్త్యా తండలో పాల్త్యా రమేష్ చనిపోయిండు. ఇదే ఒత్తిడితోని అక్కడ ఇచ్చినటువంటి చుట్టాలు ఒత్తిడి చేయడం వల్ల 2 రోజుల క్రితం వాళ్ళ తమ్ముడికి పెళ్లి చేసి ఈరోజు ఆయన ప్రాణాలు కోల్పోయిండు. ఇంటికి వచ్చి ఆ చుట్టాలందరూ ఒత్తిడి చేస్తున్నారు, ఈ విధంగా చనిపోయిండన్న. మేము పెద్దఊర పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నామన్నా, దయచేసి మీరు వస్తున్నారు మా దగ్గర కూడా వచ్చి న్యాయం చేయాలని వాళ్ళు ఆవేదన పడుతున్నారు. వారు ఫోన్లు చేసి మమ్మల్ని ఒకటే అడుగుతున్నారు. మరి ఇదంతా నిజం కాదా? నువ్వు మాట్లాడేవైతే నిజాలైతాయి. నిన్ను మీడియా ప్రశ్నిస్తే మీడియా టార్గెట్ చేస్తుందంటావు. నిన్ను ప్రజాప్రతినిధులుగా మాట్లాడితే అబద్ధాలు చెప్తున్నారు అంటారు. నిన్ను ప్రజా సంఘాలు మానవతావాదులు మాట్లాడితే నన్ను టార్గెట్ చేస్తున్నా అంటున్నావు. మరి నువ్వు పేడ్ బ్యాచ్లతో మాట్లాడించే వాళ్ళేమో నిజాలు, మరి అదే పేడ్ బ్యాచ్తోని మా తండా ప్రజలు ఇక్కడ పలుగు తండా, చింతల తండా, పాల్త్యా తండా వీళ్ళంతా నువ్వు తప్పు చేయకపోతే ధైర్యంగా బయటికి వచ్చి మా పేద ప్రజలను తీసుకొస్తా, మధు గారి పైన సిబిఐలో కంప్లైంట్ చేద్దాం. నువ్వు కట్టించినటువంటి నీ తండాలో నీ ఇష్ట దైవం ఆ హనుమంతుని మీద ప్రమాణం చేసి నువ్వు రా, ఈ తండా బాధితులను నేను తీసుకొస్తా, సంపత్ నాయక్ గారు తీసుకొస్తారు, సిబిఐలో కంప్లైంట్ చేద్దాం. ఈ కేసులో మేము ఇప్పుడు సిబిఐలో కంప్లైంట్ చేస్తున్నాం. నువ్వు దేవుని మీద ప్రమాణం చేయి, నేను కట్టించినటువంటి ఆ హనుమంతు మీద ప్రమాణం వేసి చెప్తున్నా, నేను ఈ కేసులో ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ చెయ్యను, నాకు పేద ప్రజల బాధ్యత, వెంటనే ఉంటా, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ ఉంటా అని ధైర్యంగా రా. నీ మీద నిందలు మోయడం మాకేం అవసరం? మీడియా మిత్రులందరికీ ఒకటే నేను చెప్పేది ఏమంటే, ఇవాళ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఒకటే మాటలు చెప్తున్నాను. ఏమంటే రమావత్ మధు ఆఫీస్లో నేనే పని చేసేటోని అకౌంటెంట్గా, అందులో కరెంట్ బిల్లు నుంచి పని మనిషి దాకా అన్నీ నేనే చూసుకునేటోని. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇవాళకి నేను అన్ని మీడియాలో నేను చెప్తూనే ఉన్నా, ఇప్పటికి కూడా చెప్తా. ఇప్పటికీ నేను హైదరాబాద్లో చాలా మీడియా ముందర నేను మాట్లాడినా. అన్న వాళ్ళకు ఈ అన్న కానీ, నాకు ముందలు తీసుకొచ్చిన అన్న కానీ, కేతావత్ బాబురామ్ అన్నకు కూడా నేను అంటున్నాను, ఇవాళ నువ్వు లేకుంటే నేను ముందుకు రాపోయేదన్నా. మీ అన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చాలా ఇస్తున్నారు అన్న. అక్కడ నేను చెప్పింది అబద్ధం అయితే ఒక్కసారి మన తండకు పోదామన్నా. తండకు పోయి పేద ప్రజలు చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ పాపం నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. వాళ్ళ చేతుల నుంచి మా చేతులకు డబ్బులు వచ్చి నేను బ్యాగులను నింపి వాళ్లకు నేను డబ్బులు ఇచ్చానన్నా. ఇదే రకంగా మీకందరికీ నేను చెప్పుకునేమంటే, అక్కడ చెప్పేది వేరు, ఇక్కడ వచ్చి చెప్పేది వేరు. ఇదే ఇల్లు. ఒకప్పుడు మధుకు రూపాయి కూడా తినడానికి తిండి లేకపోయేది. నేను ఈ మ్యాటర్ అప్పుడు కూడా చెప్పాను. ఇదే రకంగా ఈ డబ్బులు ఇల్లా ఒక్క రూపాయి కాదు, ఇటుక సహా ఈ జనాల సొమ్మే, కానీ ఆయన రూపాయి కాదు. ఇదే ఇంటి ముందల ఈ స్టేజ్ ముందలనే నేను మంగ్లీ వాళ్ళు అంతా ఫార్చునర్ కార్లో వచ్చారు, ఇంకో కార్ కూడా వచ్చింది.
0123 ఫార్చునర్ కార్ నెంబర్. ఆ నెంబర్ కార్లో వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి నేనే ఫోటో తీసిన తర్వాత ఇక్కడ వచ్చి వాళ్ళ ఇల్లు మొత్తం చూసిన తర్వాత రమేష్ నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, పోయి నాన్న ఉండడు ఇంటికాడ పోయి పడుకోపో, వీళ్ళ పాత ఇల్లు కొంచెం ముందరలే ఉంటుంది, ఆడ పోయి నేను పడుకున్నా. అదే రకంగా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో ఎక్కడున్నారో ఏం చేశారో నాకు తెలియదు. అదేవిధంగా మల్లెపల్లి ఆఫీస్కి నైట్ 12 గంటల తర్వాత మంగ్లీ అక్క, శివ చవాను, రమావత్ మధు వీళ్ళు వచ్చారు. నేను 6 గంటలకే నేను ముగించుకొని నేను రూమ్కి వెళ్ళిపోతాను. దాని తర్వాత అన్న ఫోన్ చేసిండు, ఎవరు మా సారు రమావత్ మధు ఫోన్ చేస్తే నేను అక్కడ వచ్చి నేను షటర్ తీయంగానే తీసిన ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత అక్కడ నుంచి అందరికి తెలుసు విష్ణు కాంప్లెక్స్ ఎట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మనకు లిఫ్ట్ ఉంటుంది, ప్లస్ కాళ్ళ నడక మన మెట్లు కూడా ఉంటుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే నేను చూస్తే ఏందన్నా ఇక్కడ మంగళక్క కూడా వస్తుందా అని అంటే, రమేష్ నువ్వు ఇలాంటివి నువ్వు పట్టించుకోకూడదు, నువ్వు ఇలాంటి చాలా చూస్తావు, ఇలాంటి ఇంకా చూస్తావు కూడా, నువ్వు ఇలాంటివి చూడలేవు ఇంకా చూస్తావు కూడా. పెద్ద పెద్దోళ్ళు వస్తారు, చిన్నోళ్ళు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, మంచోడు వస్తాడు, దొంగోడు వస్తాడు, పోలీసోళ్ళు వస్తాడు, ఓడు దొంగోడు కూడా వస్తాడు. నువ్వు మనకు తెలిసినోడైతే ఇదని మన మ్యాటర్ చెప్పు. బయట వాళ్ళు ఎవడైనా వచ్చిండా, ప్రెస్ వాడు ఎవడైనా వచ్చిండా, నువ్వు డైరెక్ట్ బ్రోచర్ చూపెట్టు. ఏం బ్రోచర్ అంటే మన గోకులనందన, ఇది ఇన్ఫ్రా కంపెనీది చూపెట్టు. ఇది ఇక్కడ జరుగుతున్నది డబ్బులది కాదు, ఇక్కడ జరిగేది ఇక్కడ మనకు రియల్ ఎస్టేట్ గురించి చెప్పు అని మాకు చెప్తాడు. అదే రకంగా నేను 2 టైం అదే రకంగా చూశాను. అన్న నైట్ టైం వచ్చిండు, డే టైం కూడా వచ్చిండు. ఇప్పటి కూడా అన్న, ఆ రోజు కూడా అన్న డే టైంలో నేను ఒకటేసారి 70 లక్షలు ఎవరు శివ చవాను అన్నకి ఇచ్చాను. 2 టైం 7, 14 అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను కోకపేటలో పోయి నేను 30 లక్షలు నా చేతితోని ఇచ్చేసి అక్కడ నాకు ఒక ప్రూఫ్ ఉండాలి. ఎందుకంటే అంత దూరం పోయినా కదా, ఈ పైసలు ఎవరికి ఇస్తున్నా ఎక్కడ చేస్తున్నా అనేది నాకు ఇక్కడ కనీసానికి అక్కడ ఫోటో తీసిన తర్వాత లొకేషన్ కూడా ఉంటుంది. ఆ లొకేషన్ ప్రకారంగా అక్కడ ఒక ఫోటో తీద్దామని అంటే, తమ్ముడు ఇలాంటి దగ్గర వద్దు, నువ్వు ఏడికైనా ప్రోగ్రామ్కి రా, అప్పుడు నేను దిగుతా అని అన్నాను. నువ్వు ఒకసారి నేను అక్కడికి దిగుతా కానీ ఇక్కడ వద్దని అంటే, కనీసానికి ఇక్కడ వచ్చినా నాకు ప్రూఫ్ చెప్పెట్టుకోవాలని అన్నతోని శివ చవాన్తో నేను ఒక్క ఫోటో దిగినాను. దీనికంటే ఇంకా ప్రూఫ్ తీసుకోరా అని అంటే, నైటు 12 గంటలకు 12 నుంచి 1 గంటల మధ్యలో సాగర్ ఎవరైనా తీసుకోపోతారా? ఆ టైంకి అందరూ స్లీపింగ్ మోడ్లో ఉంటారు. కానీ రమావత్ మధు నాకు ఎక్కడ తీసుకుపోయిందంటే సాగర్, నాగార్జున సాగర్ డ్యామ్ మీద తీసుకుపోయిండు. డ్యామ్ అంటే ఆ పెద్ద డ్యామ్ కాదు, మనము మాచర్ల పోయి అది దారి ఉంటుంది కదా, అక్కడ 5 ఫోటోలు కూడా దిగినాము. ఏ టైంలో దిగినాము, ఎక్కడ చేపలు ఫ్రై చేయించుకున్నాము, తిన్నాము. అక్కడ నుంచి 1 అయింది, 1:30 అయింది, 2 అవుతుంది. అన్నా పోదాము, ఇంటికి పోదామే, మన రూమ్కి వెళ్ళిపోదాము అన్న అని అంట. మదన్ అని కూడా అంట. ఒక్కొక్కసారి అంటే జనాలు వచ్చినప్పుడు సార్ అంట, ఒక్కనున్నప్పుడు మదంట, ఎవరున్నప్పుడు నా ఇష్టం వచ్చింది నేను చెప్తా, నాకేం చెప్పడు. అదే రకంగా నేను ఉన్నప్పుడు అన్న వెళ్ళిపోదామే అన్నప్పుడు 5 నిమిషాలు ఆగరా అని అన్నాడు. ఏమైందన్న అంత పర్సనల్ అని అంటే, ఒకసారి వినిపించంటే నాకు మ్యూట్లో పెట్టి అటు నుంచి మాట్లాడుతుంటే నా వాయిస్ వినిపించకుండా మ్యూట్లో పెట్టి నాకు వినిపించిండు. అది కూడా ఏ కలర్లో ఉందండి అంటే, జాతీయ జెండా కలర్ ఉంటుంది. ఫస్ట్ మన కలర్ ఒకటి ఉంటాయి, సెకండ్, థర్డ్ 3 కలర్ల 3 లవ్ గుర్తులు ఉంటాయి. ఇది మంగ్లీ అక్కది. మంగ్లీ అక్కది వాయిస్ నాకు వినిపించిండు. ఈయన మ్యూట్ పెట్టి నాకు వినిపించిండు. పెట్టిన తర్వాత అల్ల జెండా కలర్ ఉంటుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్. అది కూడా లవ్ గుర్తులో ఉంటాయి. లవ్ గుర్తు జెండా కూడా మన కలర్లు ఉంటాయి, ఆ కలర్లో ఉన్నాయి. ఆ టైమింగ్ చెప్తా, డేట్ చెప్తా, అల్ల అన్ని చెప్తా, ఏ టైంకి అన్ని నేను చెప్పేది. ఇక్కడ వచ్చింది రాంగ్, ఇక్కడ వచ్చింది రాంగ్, అన్ని మీరు ఫేక్ అని చెప్తే, అదే రకంగా మీరు ఒకసారి మీరు పోలీసు సార్లతో మీరు అది ఎంక్వైరీ చేసుకోండి. తర్వాత బయట బంగారం అన్ని పడుతుంది. ఇది కాకుంటే ఇంకా బయట వాళ్ళు కూడా పడతారు. నేను మంగ్లీ అక్కకు సూటిగా అనేది, నువ్వు బంజారా బిడ్డ ఒకటివే కదా, నా ఊరు కూడా ఉంది, నీవు కూడా బంజారా బిడ్డ, నువ్వు కూడా బంజారా బిడ్డ, నేను కూడా బంజారా బిడ్డ. ఇవాళ పొద్దున్న నువ్వు మా ఇంటికి రా, రేపు పొద్దున్న వేరే ఇంటికి పో. ఇక్కడ నువ్వు ఓపెన్ కాంది, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? నేను అనేది ఒకటే మాట, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? నువ్వు వచ్చినావు కదా, ఇల్లు ఓపెనింగ్గా కాలే, ఇంకేమైనా పండగ ఉందా కాలే, ఇంకేమైనా ఉందా కాలే, ఎవడైనా చచ్చిపోయిందా కాలే, మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నైట్ 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో నువ్వు ఈడికి వచ్చినావు కదా. ఈ కాలంలో ఒక్కని కూడా సంవత్సరం అంటే నెలకు 3 నుంచి 4 రేప్ కేసులు అవుతున్నాయి, సంపుడు అవుతుంది, నరకుడు అవుతుంది, అన్నీ అవుతుంది. నువ్వు ఒక పెద్ద సింగర్వి, నువ్వు ఒక పెద్ద ఒక సెలబ్రిటీవి, నువ్వు వీడికి వచ్చినావు. ఓలో నీకు చంపితే, నీకేమైనా రేప్ చేస్తే, నీకేమైనా చేస్తే ఎవరి బాధ్యత? మేము ఇక్కడ కోట్లు ఆయనకి పెట్టి మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము. నువ్వు వీడికి రావాల్సింది దేనికి? నువ్వు పొద్దున్న రాకపోయినావు,
పొద్దున జనాలతో ఒక ఫోటో దిగకపోయినావు. నేను అదే సూటిగా నేను డైరెక్ట్ అంటున్నా. లేదు తమ్ముడు నువ్వు చెప్పేదని అబద్ధాలు అని అంటే అప్పుడు అన్న అశోక్ అన్న చెప్పిన మాట ఒకటే నేను అనేది నేను ఇవ్వాలి కదా. అప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా, ఎందుకు దేవుని పేరు చెప్తే గలీజ్గా ఉంటుంది. నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి ఏదంటే ఆంజనేయ స్వామి అయినా సరే, వెంకటేశ్వర స్వామి అయినా సరే, ఇంకా దేవుళ్ళు చాలా ఉన్నారు. నీ నచ్చిన దేవుడు మీద ఒక్కసారి నాకు ప్రమాణం వేసి చెప్పు. నేను ఏడికి నీ కంటికి కనిపించలే తమ్ముడు అని అంటే, నేను కోకపేటలో ఉన్నా, నేను 30 లక్షలు నేను డబ్బులు ఇచ్చిన, ఆ డబ్బులు నేను ఇప్పటికే వదిలేసా. ఒక్కడేనే సవాల్ అనేది, నేను 30 లక్షలు వదిలేసా, 19 లక్షలు నేను మధుగాడి నుంచి నేను వసూలు చేసుకుంటా. ఇది ఒక్కడేనా? నేను దండం పెట్టి చెప్తున్నా, పేద ప్రజలు డబ్బులు మీరు ఎక్కడ పెట్టారో ఏం చేసారో మాకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఒకటి వస్తే ఒకటి రాదు. అందుకే వాళ్ళు రోజు బురదల పని చేసే వాళ్ళకు ఏం ఎక్కడ పెట్టారో ఏం చేశారో ఒకటి చెప్తే ఒకటి చెప్తున్నారు. వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళకి రాదు కూడా, తెలుగు కూడా రాదు. దయచేసి అక్క నేను కూడా ఇప్పటికీ అంటున్నా, నువ్వు ఏం చేయలే, నువ్వు మంచిదానివి, మంచినివి. ఇప్పుడు కూడా మేమే చెడ్డోళ్ళము, మేము మీకు ఇచ్చేసి మేము చెడ్డోళ్ళం కదా. నువ్వు ఎక్కడైనా పెడితే రియల్ ఎస్టేట్ అయినా, భూమి అయినా, ఇంకేమైనా చేస్తే ఆ డబ్బులు కూడబెట్టి ఇంకో 10 రోజులైనా, ఇంకో 15 రోజులైనా అప్పుడు దాకా మాకు ఇచ్చేసేయక్క. నేను ఒకటే సమాధానం అంటున్నా, నేను పాపం చేసుకున్నట్టు అయిపోయింది. వాళ్ళ పేద ప్రజలు డబ్బులు నేను తీసుకొని నేను వాళ్ళ బ్యాగులు నింపుకొని వాళ్ళకు పంపించడము అదొక నా పెద్ద పొరపాటు లెక్క ఉన్నది. నాకు ఇప్పటి కూడా ఈ ఊర్లో ఇంత కూర్చున్నా కదా, ఒక్కరి తమ్ముడు నీకు నేను డబ్బులు ఇచ్చినా నువ్వు ఏం చేసినావు అని నాకు ఓడుగులు అనలే. ఎందుకంటే బయట వాళ్ళు మాట్లాడుకుంటారు, నా దగ్గర ఇస్తారు. నేనే అది సంచిలో నింపి వాళ్ళకి బ్యాగులో నింపి వాళ్ళకి ఇస్తా కదా. నా చేతుల మీదంగా మళ్ళీ వాళ్ళకు రిటర్న్ డబ్బులు పోతే నేను ఎల్లునైనా చనిపోయినా కానీ నా ప్రశాంతంగా నా ప్రాణం ఉంటుందని నేను డైరెక్ట్ అంటున్నా. ఒకటే మాట. ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. ఆధారాలు అన్న కాడ మేము చాలా క్లియర్గా ఇప్పటికే మధుతోని శివ ఉన్న ఆధారాలు చూపెట్టాము, మంగ్లీతోని మంగ్లీని ఇక్కడ చూసిన ఐ విట్నెస్ని చూసాము. మద్రాసులో మీకు ఇంతకు ముందు చెప్పినట్టు పోలీసులను 9 మంది మరణశిక్షణ విధించిన దాంట్లో అది కేవలం ఐ విట్నెస్ ద్వారా తీసుకున్నది. ఐ విట్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మధుకు మంగ్లీకి సంబంధం ఉన్న ఐ విట్నెస్ కూడా ఉన్నాడు, డబ్బులు ఇచ్చినవాడు కూడా ఇక్కడే ఉన్నాడు. దాని తర్వాత ఆ వీడియోలు కూడా నేను శివ, మధు వీళ్ళందరూ గోకులనంద ఇన్ఫ్రా అనేది వీడియో కూడా ఏదైతే ఉందో ఇప్పుడు ఆ వీడియో కూడా నేను మీకు ఇస్తాను. ఇంకా ఇన్ని ఆధారాలు, ఇవన్నీ ఆధారాలే. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వానికి నిజాయితీ వైపు ఉండండి, ధర్మం వైపు ఉండండి, పేద బిడ్డలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నల్గొండ జిల్లా